ఆడి చెయ్యి నరికితే సరిపోదు, సాల్తే లేపేయాలి. ఎంతమంది లేపేస్తావు? భయమా? ఈ శివయ్యకి భయమా? అన్నాడు కదా వాణ్ణి లేపేస్తే భయపడినట్టే అని. దొంగ పోలీస్ ఆటలో దొంగ మనవాడే అయి ఉండాలి, పోలీసు మనవాడే అయి ఉండాలి. బుర్రకెక్కలా. ఒక పోలీస్ క్రిమినల్ గా ఆలోచిస్తే ఏం జరుగుతుందో వాడు చూపించాడు. ఒక క్రిమినల్ పోలీస్ అయితే ఏం జరుగుతుందో నేను వాడికి చూపిస్తాను. అందుకు మనవాడొకడు పోలీస్ అవ్వాలి, వాడు మనలో ఒకడై ఉండాలి. మనలో అలాంటి వాడేవాడున్నాడయ్యా? ఉన్నాడు. ఎవరు? శివయ్య రూపమైతే నీడగా, రక్తమైతే మాంసంగా, శరీరమైతే ప్రాణంగా ఉంటాడు. వాడు ఇంకెవడు? నా శక్తి. మీ అన్నకు అసలు బుర్రే లేదురా. చెప్పమంటావా? ఏంటన్నా? శక్తి అయిపో. అయిపోతానన్నా. కరెక్ట్ గా ఉంటుంది కదా? అయిపో. నువ్వు చెప్తే ఓకే. అమ్మా, అన్నయ్య లాక్ అయ్యాడు. నాన్నా అవుతాను కానీ ఏమవ్వాలి? కాసేపు ఊరుకో. పోలీస్ అయిపో. సరే నాన్న. ఏంటది? పోలీసా? నాన్నా నన్ను పోకి నవ్వమన్నా అవుతాను, కానీ పోలీస్ అవడం నా వల్ల కాదు. ఏం జరిగిందో చూసావు కదా? ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. మనల్ని కంట్రోల్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం కంట్రోల్ చేయాలి అంటే నువ్వు పోలీస్ అయిపో. అందుకని అబ్బా, నిన్ను పోలీసుని చేయాలని నేను నిర్ణయించుకున్నా. అది నా వల్ల కాదు నాన్న. చేస్తాను, చేసి నా వల్ల కాదు. కుదురుతుంది. చెప్తాను. ఏంటి సాబ్, ఎలాగో మీరు పోలీస్ కాబోతున్నారు. 20 ఏళ్ళైంది సాబ్. నేను కాకి చొక్కా వేసుకున్నా సాబ్. చచ్చేవరు నీ. పట్టుకోండి వాడిని. శక్తి ఆగ్రా. శక్తి గుడ్ బాయ్. 2 అక్షరాలు సంతకం పెట్టడానికి మా శక్తి పోయేలా చేసావు కదరా. సంతకం పెట్టేస్తే పోలీసులు అయిపోతానా? పోలీస్ అప్లికేషన్ లో సంతకాలు పెట్టించడానికి ఇన్ని కష్టాలు పడాల్సి వస్తోంది. ఇక వీడిని ఎలా పోలీసుని చేయడం? ఒకే ఒకడున్నాడు, వాడి వల్లే అవుతుంది. ఎవరు? బ్రహ్మ, ఐపీఎస్ బ్రహ్మ. ఆ బ్రహ్మదేవుడు మనుషుల్ని సృష్టిస్తే ఈ బ్రహ్మదేవుడు పోలీస్ ఆఫీసర్ తయారు చేస్తాడు. మీ అబ్బాయి పోలీస్ ఆఫీసర్ అయిపోయినట్టే. అవ్వలేదంటే? కాలేదంటేనా? ఈ టేక్ మై హెడ్. ఈ సింప్లీ టేక్ మై హెడ్. ఐ సే అవును. వెర్ ఇస్ ద క్యాండిడేట్? వెర్ ఇస్ ద క్యాండిడేట్? ఓ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దానికి ముందు నాకు 2 మనుషులు కావాలి. చాలా మంది ఉన్నారు, ఇస్తాను. ఓకే, పద. రేయ్, నువ్వురా. నువ్వు ఆగు, నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓ, లవ్లీ.
క్యూట్. వాళ్ళిద్దరిని నేను సెలెక్ట్ చేశాను. దేర్ ఆల్ స్మాల్ కిడ్స్. ఓకే, బట్ వన్ థింగ్, వన్ కండిషన్. వాళ్ళిద్దరూ నాతో డే అండ్ నైట్ కలిసి ఉండాలి. డే అండ్ నైట్ నాతో. మాస్టర్, అది మీరు చెప్పక్కర్లేదు. ఓకే, కమ్ ఆన్, ఫాలో. అమ్మో, ఏంట్రా ఇది? ఇప్పుడు ఇంత హైట్ ఉన్నారు, తర్వాత ఇంత అయిపోయారేంట్రా బాబు? ఓకే, ఫాలో మీ. బ్రహ్మ, ఐఎమ్ బ్రహ్మ. నిన్ను పోలీస్ ఆఫీసర్ చేయడానికి వచ్చిన మాస్టర్ని. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయిపోయావు. ఎస్, ఐ విల్ మేక్ యూ ఏ పోలీస్ ఆఫీసర్. అవ్వలేదంటే? సేమ్ క్వశ్చన్. అవ్వకపోతే టేక్ మై హెడ్, టేక్ మై హెడ్. ఐసే హలో 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 మిస్టర్, బట్ వన్ థింగ్, నేను ఎక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడికి వస్తావేంటి? మిస్టర్, నేను ట్రైనింగ్ ఇవ్వటం మొదలు పెడితే మదించిన ఏనుగులా తయారవుతాను. నన్ను ఎవరో ఆపలేరు, తెలుసా? యు నో దాట్? ఏంటి ఆ లుక్? ఏంటి? పోలీస్ ఆఫీసర్ అంటే అంత ఈజీ కాదు. నర నరంలో, రక్త రక్తంలో, ప్రతి పనిలో పోలీసు గురించి ఆలోచించాలి, తెలుసా? నువ్వే కాదు, ఇలా 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 చెక్కునేది. సింహానికి కూడా హెయిర్ కటింగ్ చేసేవాడిని. ఐ డోంట్ లైక్ ఇట్. మిస్టర్, ఐ వాంట్ టు పుట్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు ఆ పెన్సిల్ ఎందుకలా చెక్కుతున్నావు? టెల్ మీ, టెల్ మీ మ్యాన్. I don't accept all these things. Come on, tell me. Tell me, I say. Tell me. Give me answer, rascal. Hey, Mr. Come. వస్తాను సార్. You can go. Obedience. చాలా పెద్ద obedience. లోపలేటి సౌండ్. సౌండా? ఆడు కిస్ పెట్టాడు రా. కిస్ పెట్టాడు. నీకు సౌండ్ చెప్పాలరా? అరే, ఇలా పెన్సిల్ చెక్కుతున్నప్పుడే అనుమానించా. ఇది రాయటానికి కాదురా, గుచ్చటానికి. అరే గుండు ఇట్రా. అతను పోలీస్ ఆఫీసర్ కావాలంటావా? ఏయ్, నీకు నీ తల కావాలా వద్దా? ఓహో, నాకు తల కావాలరా. నా తల నాకు కావాలరా. అరే, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అమ్మా అమ్మా అమ్మా. శక్తి, వేర్ ఇస్ శక్తి? ఇంకా ఈ గెటప్ నా కన్న తల్లికి కూడా చూపించలేదు. ముందుగా నా ఫ్రెండ్ కు చూపిద్దామని వచ్చాను. శక్తి, శక్తి. ఎవడ్రా వాడు? నీ బాల్య మిత్రుడు పాల్, గోపాల్. గోపాల్? నేనెవరో తెలియదని చెప్పి మన స్నేహాన్ని శవపేటికలో సమాధి చేస్తావేమో అని భయపడ్డాను. నన్ను బాగా చూడు, ఎలా ఉంది యూనిఫామ్. కానీ స్నేహితుడు కదా అని ఎలాంటి సౌలభ్యాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయింది జరుగుద్దిరా. వదలండి. కాకి కలర్ లో కవర్ వస్తేనే మావాడు చించేస్తాడు. నువ్వు కాకితోనే కవర్ చేసుకొచ్చావా? ఇంకా నయ్యం కాకి కలర్ డ్రైర్ వేసుకోలేదు, లేదంటే దీన్ని విప్పేసేవాడు. నేను పోలీస్ అవుతాను. వాడేనా నువ్వు? ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఎవరా బండి పార్టీయా? అవును.
ఆ ఫోటోలో ఉన్న బండి నెంబర్ బట్టి అడ్రస్ కనిపెట్టేశాం. వెళ్తున్నాం, మాట్లాడి ఫిక్స్ చేస్తాం. ఇప్పుడే కదరా నేను చూసింది. మెల్లమెల్లగా లవ్ డెవలప్ చేసి కొంచెం టైం తీసుకుని. సరే, నచ్చకపోతే వదిలే. ఏంటి నచ్చిందిరా? అయితే రా. వీళ్ళు మనతోనా వర్కౌట్ అవుద్దా? మీరు పెళ్లి చూపులకు వెళ్ళండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళండి. నన్ను ఎందుకురా తీసుకువెళ్తున్నారు? ఐఎమ్ పోలీస్. అవును, తెలియక అడుగుతున్నాను. మరీ అంతలా అమ్మాయి దగ్గర స్పెషల్ ఏంట్రా? స్పెషలా? మనం ఏమన్నా దొంగతనంగా వచ్చామా? అరువు తీగరా. ఇదిగో వచ్చాడు. ప్రొడ్యూసర్ నువ్వేనా? ప్రొడ్యూసరా? పిల్లను ప్రొడ్యూస్ చేసింది నువ్వేగా. కో ప్రొడ్యూసర్ ఎక్కడ? కో ప్రొడ్యూసరా? అదేనయ్యా నీ పెళ్ళాం. మీరు శివయ్య గురించి విన్నావా? హూ కాదు, ఇక మీద ఊనే. తను శివయ్య గారు అబ్బాయి శక్తి. నీ కూతుర్ని ఎక్కడో చూసి లవ్ చేశాడు. అందుకే పిల్లని అడుగుదామని వచ్చాం. అయ్యో మీనాక్షి, ఎక్కడ నీ కూతురు? శాంతి ఉద్యోగానికి వెళ్ళింది. మీ అమ్మాయి ఆ 2 కళ్ళున్నాయే, కళ్ళు. తను ఆయన కూతురు. బిల్డప్ ఇవ్వు, అంతేగాని ఆయన నెత్తి మీద బిల్డింగ్ కట్టు. తనొచ్చింది. ఇది తన స్కూటరే. మీరే చూడండి, బండి సౌండ్ని ఇంతలా వాచ్ చేశాడంటే అప్పుడు మీ అమ్మాయి మనస్సుని ఎంతలా అని చెప్పొచ్చాను. ఇంకా చాలా థాంక్స్ రా. అని ఏమైందయ్యా? పిల్లని చూడడానికి వచ్చి ఇలా తిప్పుకుంటూ నుంచుంటే అలా చూడు. సూపర్ సెలక్షన్ అన్నయ్యా. వెనక్కి తిరిగి చూడు. సిగ్గేస్తోంది. సిగ్గుపోయి సిరి చెమట్లో పడతాయి. ఒక్కసారి వెనక్కు చూడు. నువ్వు లవ్ చేసింది సాధారణమైన శాంతిని కాదు, కాకి చొక్కా వేసుకున్న విజయ శాంతిని. నీ ఆత్మ శాంతించాలని వేడుకుంటున్నాను. ఈరోజు డ్రాయర్ షో కన్ఫర్మ్. ఎవరు వాళ్ళు? లోపలికి రామ్మా. నిన్ను బయట ఎక్కడో చూసి లవ్ చేశాడట. పిల్లని అడగడానికి వచ్చారు. ఏంటి గొప్పోళ్ళ వ్యవహారం. ముందు డ్రెస్ మార్చుకొని రా, తర్వాత మాట్లాడదాం. వాళ్ళెవరో ఏంటో తెలియకుండా అమ్మా శాంతి, నేను చూసుకుంటానుగా. అప్పుడు చూసినప్పుడు ఇలా లేదే. పోయి పోయి పోలీస్ ని లవ్ చేసావే. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు రమ్మన్నావురా? రమ్మంటే నువ్వు పీకుతావు, రాలేదంటే తను పీకుతుంది. ఎవరు? జెట్లీకి పోలీస్ గెటప్ వేసినట్టే ఉంది. లైసెన్స్ ఇవ్వు. కొట్టానంటే ఎవరిని లైసెన్స్ అడుగుతున్నావు? లైసెన్స్ చూపించు. ఇవన్నీ మన దగ్గర వద్దు, మన దగ్గర వద్దు. ఏంది సీనా? నచ్చితే కన్నేస్తాం, నచ్చకపోతే కాటేస్తాం. పోలీస్ పొట్టు ఎలా ఉంది? వీడికి నొప్పి పెడుతుందా? చక్కగా ఆయుర్వేదిక్ మసాజ్ చేయించుకున్నట్టు ఉంటుంది.
తీయడం అయ్యింది. నాకేం తక్కువ? ఎందుకు నన్ను వద్దన్నా? నచ్చలా? నచ్చకుండానే పెళ్లి చూపులకొచ్చావా? అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చలా. అదే ఎందుకు? డబ్బా ఫిగర్ నేనే ఇష్టపడతాను కానీ సబ్ ఇన్స్పెక్టర్ ని ఛాన్సే లేదు. డబ్బా ఫిగరా? ఈ రోజు నీకు ఎన్కౌంటర్. నేను షూట్ చేయకుండా వదలను. నేను పోలీస్ ఆఫీసర్ చెప్తాను, తీసుకెళ్ళండి. షూట్ చేయవే. మరి నేనెవరిని? వదలండి. వెనకాల ప్రాబ్లం అవుతుంది. Oh my God. మాల సార్, ఈ మాల తీసుకొని వేయొచ్చు కదా. అరే వెయ్యి. అబౌట్ డన్. నీ బాబు డానే. వెనక దేన్నో పట్టుకున్నట్టుగా ఉంది. ఆ రోజు నీ టర్న్, ఈ రోజు నా టర్న్. ఎలా ఉంది నా పట్టు మై డియర్ శాంతి? ఇక నీకు అశాంతే. అబౌట్ టర్న్. ఈ నిమిషం నుంచి బెజవాడలో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, రౌడీజం, ఇల్లీగల్ బిజినెస్ ఏమైనా జరిగితే యాక్షన్ తీసుకుంటాం సార్. చెప్పు తెగిపోద్ది. అవసరమా? అంకుశం రాజశేఖర్ అన్న ఫీలింగ్ మనసులో. యాక్షన్ తీసుకున్నాడు చేతులు కళ్ళు నరికేస్తాను. యాక్షన్ తీసుకోకూడదు, రియాక్షన్ ఉండకూడదు. ఎందుకంటే అందరూ నా బావులు, బామర్దులు. సార్, లోపలికి వెళ్ళి ఛార్జ్ తీసుకుంటారా? నువ్వు మిగతా పోలీసులు ఛార్జ్ తీసుకోవడం చూసుంటావు, నేను ఛార్జ్ తీసుకోవడం చూడలేదుగా. ఇప్పుడు చూస్తావు. బామర్దే, నన్ను పోలీసుగా ఛార్జ్ తీసుకోమంటున్నారు, తీసేసుకోమంటావు ఏంటి? అదరగొట్టేద్దాం. నిద్రపోకుండా కూడా చదివేంత మారిపోయాడా? ఇంత కష్టపడి చదివాడంటే ఈడు డెఫినెట్ గా పోలీస్ కమిషనర్ అవుతాడు. ఐ లవ్ యూ మై బాయ్. జస్ట్ ఎ మినిట్, జస్ట్ ఎ మినిట్. ఈ డ్యూటీ యూజ్ మీ. సచ్ ఎ నైస్ పర్సన్. గుడ్ బాయ్, గుడ్ బాయ్. అయ్యో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓహో, ఆంటీ నువ్వు నాకు కావాలి. నీ మొహం సార్ చూపించిన ఆంటీ నువ్వు నాకు కావాలి. ఆహా, జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జా? నీ జనరల్ నాలెడ్జ్ కోసం నేను దీపం పెట్టుకొని ఆంటీ నువ్వు నాకు కావాలి. సరిగ్గా చెప్పారు అంకుల్. వీడికి అమ్మా, వీడికి నేను మావనేంట్రా? నేను అయ్యో దేవుడా. ఇలా చూడు, ఒక్కసారి మా దగ్గర కమిట్ అయ్యి ఆ తర్వాత బ్యాక్ అయ్యావో నీ ప్రాణాలు నీవి కావరా. టేక్ మై హెడ్, టేక్ మై హెడ్ అని బీరాలు బలికి నీ కర్మ నువ్వే కాల్చుకున్నావు కదరా దరిద్రుడా.
ఈ గురకేంట్రా బాబు రే డే అండ్ నైట్ అంటే ఇలాంటి డే అండ్ నైట్ కాదురా. నా వైఫ్ కూడా నాతో ఎప్పుడు ఇలా పడుకోలేదు కదరా. ఎక్కడికి అంటే అంటే అటు అటు షాపింగ్కి వెళ్దామని. షాపింగ్ అంటే నో షాపింగ్ నో షాపింగ్ నో షాపింగ్ వాకింగ్ వాకింగ్. రాత్రి 2 గంటలకా? అంటే నాకు నిద్రలో నడిచే రోగం ఉంది. మాకు మాస్టర్ మన శక్తి రాత్రంతా మేల్కొని చదివింది రాసేస్తాడు కదా. రాసేస్తాడు కదా. ఒరేయ్ వాడు రాత్రి చదివిందంతా రాస్తే ఆ పేపర్ దిద్దేవాడు పెళ్ళం మిస్టర్ శక్తి, ఇది ఫిజికల్ టెస్ట్, చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. మా జిల్లా ఎలా స్లో మోషన్ లో పరిగెడుతున్నారే. అది స్లో మోషన్ కాదురా, స్లోగానే పరిగెడుతున్నాడు రా. మా జిల్లా తాడుతో ఎలా ఆడుతున్నాడు. వాడు ఆడుకునేది తాడుతో కాదురా, నా పెళ్ళం తాళి పుట్టుతోరా. తాడికి తాళికి సంబంధం. కాడికదేది మనకి ఎగ్జామ్ కి ఎప్పుడు సెట్ అయింది? రిజల్ట్ వచ్చిందా? చిలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు. నేనేంటి పోలీస్ అవడం ఏంటి? అయ్యో ఏంటి అయ్యేవు ఏమన్నారు? శక్తి ఇంతమందివి దేనుకున్నాం? నీ బాబు దలుచుకుంటే జరగదంటే ఏదైనా ఉందా? చూడండి ఓ శక్తి, నన్ను ఇక్కడ అపాయింట్ చేసినప్పుడే చెప్పాను నువ్వు డెఫినెట్ గా పోలీస్ ఆఫీసర్ అవుతావని. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయి తీరుతావని చెప్పాను. ఐఎమ్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ యు నో. నో 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 నో, ఐఎమ్ ఎ స్మాల్ పర్సన్. ఐఎమ్ ఎ స్మాల్ పర్సన్. ఐఎమ్ ఎ స్మాల్ పర్సన్ యు నో. అరే ఏంట్రా ఇది? ఏంట్రా ఏమండి? భయంగా ఉందండి. పోలీసులు వచ్చారమ్మా. ఏంటి అరెస్టా? వాడి పనేనా? వచ్చాడా వాడు? ఎక్కడున్నాడు? రేయ్ ఎక్కడా? తెలవరా గేటు? మీరు ఇంత మంచి పని చేశారు. మిమ్మల్ని తప్పుగా అనుకున్నామయ్యా. వచ్చే వర్షాలుగా ఇల్లు తట్టుకోవయ్యా. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చి 500 రూపాయలు డబ్బు ఇచ్చారు. మీరు బాగుండాలయ్యా. 500 కోట్లు గవర్నమెంట్ కూడా ఈ పని చేయలేదు. అలాంటిది మీకెలా చేయాలనిపించింది సార్?
ఎలక్షన్ లో పోటీ చేసే ఐడియా ఉందా? ఇంత పెద్ద సాయం ఇంతకు ముందు ఎవరు చేయలేదయ్యా. మీరు చేసిన సాయానికి 100 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా. నేతలు చెప్పినవే చేయరు, మీరు చెప్పకుండానే చేశారు. మీరు దేవుడయ్యా. ఆడిటర్ ఏం జరుగుతోందయ్యా? 150 ఎకరాల స్థలం, 500 కోట్ల డబ్బు మీరేనే సంతకం పెట్టారు? నేనెప్పుడయ్యా సంతకం పెట్టాను? నేను వద్దు అంటే నువ్వు పట్టుబట్టి చేస్తావు. పోరంబోకు స్థలానికి నువ్వు తప్ప పట్టా ఇంకెవరు తెప్పించగలరు? అందుకే నువ్వు చేసేది నేను చూస్తూ ఉన్నాను. తర్వాత నేను చేయాల్సిన పని చేశాను. నీ సంతకాన్ని నువ్వన్నా తప్పుగా పెడతావు, కానీ నేను ఎప్పుడు కరెక్ట్గా పెడతాను. నీకు నేనంటే ఎంత ప్రేమ! బ్యాంకు పాస్వర్డ్ ని కూడా ఇంకా మార్చకుండా శక్తి అనే ఉంచావు. నిన్నందరూ ఇప్పుడేదో అంటున్నారే, ఏంటది? దేవుడు దేవుడు అని. ఊళ్ళో వాళ్ళు అంటాం ముఖ్యం కాదు, నువ్వు మారాలి. మారిపో, వేరే దారి. శక్తి మీ అబ్బాయి అనే భావన ఉన్నంత వరకు వాడిని ఏం చేయలేం. మీరు కొడుకని చూస్తున్నారు, వాడు తండ్రిని చూడడం లేదు, అందుకే గెలుస్తున్నాడు. వాడి ప్లేస్ లో ఇంకొకడు ఉండుంటే ఈ పాటికి ప్రాణాలతో ఉండుండేవాడా? మీరు గెలవాలంటే వాడిని మర్చిపోవాలి. శక్తిని మీ మనసులోంచి తీసిపారేయండి. ఇక నేను వాడికి అబ్బని కాను. వాడు నా కొడుకు కాదు. రే శక్తి, దాన్నెందుకు చించుతున్నావు? అది స్కూల్ యూనిఫామ్ రా. రే శక్తి, ఇది పోలీస్ కలరు. దీన్ని చూస్తుంటే మండుతోంది. నేను వేసుకోను. ఏమంటున్నావురా? నేను వేసుకోను వేసుకోను వేసుకోను. వదలు. వాడు ఎంత ధైర్యం ఉంటే మన ఇంట్లోకి వస్తాడు. వాడిని వదలను. వాడు పోలీస్ నానా. నమస్తే సాబ్, పనడుదామని వచ్చాను సాబ్. వాడు పోలీస్ కదరా, గుర్కా. ఈ లోకంలోనే కలర్ డ్రెస్ వేసుకున్న మొట్టమొదటి గుర్కా నేనే. నేను పైలట్ అవుతాను. నేను డాక్టర్ అవుతాను. ఇంజనీర్ అవుతాను. నేను మా నాన్నలా అవుతాను. నేను పోలీస్ అవుతాను. లేదు నాన్న, లేదు నాన్న, అయిపోయింది. ఏడవకు నాన్న. ఇక నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. పోలీసుడి మీద చేయి చేసుకుంటావా? పోలీస్ అని ముందే చెప్పుండొచ్చు కదా. చూసారా వీణ్ణి? నేను తలుచుకుంటే వీడు పూర్తి చేస్తాడు. వీడు సాధారణ శక్తి కాదు, నా పొగరుకున్న శక్తి, ఈ శివయ్య శక్తి. వీడు నేను ఒకటే. ఇదిగో ఈ దిల్లున్నాడే, ఇక నుంచి నాకు అంతా. రా. ఆ రోజు తప్పుగా మాట్లాడాను. ఏ రోజు?
ఇప్పుడు వెళ్ళి నీ మొహం అద్దంలో చూసుకో. నీకు మాత్రమే కాదు, అందరికీ నువ్వు నచ్చుతావు. నీకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. అల్లుడు, సంతోషకరమైన విషయం, పెళ్ళైనట్టు కలొచ్చింది. పగటికలా ఫలిస్తుంది కదా. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపో ఆపో. ఏంటి ట్రిపుల్సా? తప్పుకోవే. ఇంకో ఇద్దరు నెక్కించుకోపోయావా? ఇంకొకసారి జరగదు. ఇంకేం మాట్లాడగడి. ఫైన్ కట్టండి. కాకి కట్టబడిందా? ఇక కసి తీర్చుకోకుండా వదిలిపెట్టాడే. ఇదిగో ఈ 50 రూపాయలు. ముగ్గురికి 50 రూపాయలు. ఏంటల్లుడు, ఉండొస్తున్నా. ఇంకొకసారి ఆఫర్ 3 సెలెక్ట్ 1. నువ్వెంత బతిమాలినా నేను వదలను. ఊరికే అనకూడదు. పిల్ల అగర్వాల్ కొట్టు స్వీట్ లాగా సూపర్ గా ఉంది. ఇలా చేయి చాచి డబ్బులు అడుగుతున్నావే, సిగ్గుగా లేదు? బిచ్చగాడికి నీకు తేడా ఏముందే? ఆ పిల్లని చూస్తుంటే నీకు చీరగట్టినట్టుగా ఉంది అల్లుడు. క్యారెక్టర్ గురించి చెప్పా. తప్పు చేస్తే ఖండించు, నీ వల్ల కాకపోతే క్షమించు. దండించడానికి నువ్వెవరు? క్షమించు, ఖండించు, దండించు. వాట్ ఏ రైమింగ్. కవిత కవిత. వయసు మళ్ళాక షుగర్ రావడం, వయసులో ఉండగా ఫిగర్ రావడం కామన్ అయిపోయిందయ్యా. అల్లుడు, ఏమంటావు? సూపర్. అదే నేను అనుకున్నాను. నాది మా అమ్మది ఒకే టేస్ట్ కదా. అందంగా ఉందిరా. ఏ కంపెనీ బండి? బండి గురించి అన్నావు? దేని గురించి అనుకున్నావు? అమ్మా, ఇటు చూడరా రే. నా ఫీలింగ్స్ నీకు అర్థమవుతున్నాయా? అందం అంటే అందం, అద్రిపోయే అందం. ఏంట్రా బాగా చూడన్నా. బాబా, పోలీసులు కొట్టి చూసుంటావు, పోలీసులనే కొట్టి చూసావా? తను కొట్టింది నాన్న. నువ్వు పడిపోయావు. మనకంతా ఎందుకు రాలా? మనకు కాదు, నీకు. వయసు అయింది కదా. సరే ఓకే, ఎన్నో పాపాలు చేసావు, ఇది చేసేయ్. ఏయ్ మురళి, నువ్వు మిస్ అయ్యావు కదా, వస్తున్నా. అయ్యా, క్వారీలో మైన్స్ ఆఫీసర్ ఒప్పుకోవట్లేదట. డిప్యూటీ కమిషనర్ మిస్టర్ శక్తి క్రైమ్ రేటును తగ్గించి సాధన చేశారు. ఈ సంవత్సరం బెస్ట్ కేడర్ అవార్డు పొందబోయేవారు మిస్ ఐశ్వర్య. సార్, ఓ 2 ముక్కలు. అయ్యో, నాకు మైక్ లో మాట్లాడే అలవాటు లేదు. మందులో మాట్లాడటమే అలవాటు. మా స్టూడెంట్స్ ఆత్మరక్షణ కోసం ఏదైనా నేర్పించొచ్చుగా. మేడం, దగ్గరికి రండి. కూర్చోండి, పడుకోండి. వదిలితే ఇక్కడే ఫస్ట్ నైట్ కానిచ్చి బిడ్డనిచ్చేలా ఉన్నాడు. ఈ పొజిషన్ లో క్రాల్ చేసి ముళ్ళ కొంచెం లోపలికి దూరి బయటికి రావాలి. ఇట్స్ ఆర్మీ ట్రైనింగ్. ఇలా డైలీ మీరు చేస్తే చలి జ్వరం వచ్చి చేస్తారు. మోచేతులకి మోకాళ్ళకి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. ఇప్పుడు మేడం మీకు చేసి చూపిస్తారు. కమ్ ఆన్ గర్ల్స్. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. శాంతి మేడం చప్పట్లు కొట్టండి. ఐ లైక్ ఇట్. మీ దగ్గర నుంచి నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే గర్ల్స్, డిస్పర్స్, కమ్ ఆన్.